అతిథులకి, ప్రియమైన తల్లిదండ్రులకి, చిన్నారులకి, అధ్యాపకులకి, మినర్వా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలండి. ఆ వ్యవస్థాపకులు రమేష్ గారు మినర్వా ప్రస్థానం అంతా చెప్పేశారు. మురళీ గారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చెప్పేశారు. నేనేం మాట్లాడాలో ఆలోచించుకుంటున్నాను. సో నేను డివిఎస్ రాజ్ రమేష్ గారి అల్లుడినండి. వైజాగ్లో మనకి 3 స్కూల్స్ ఉన్నాయి. ఆ 3 స్కూల్స్ మేము చూస్తుంటాం. సో ప్రతిపాడు ఇక్కడికి అప్పుడప్పుడు వస్తాం. కానీ అది వైజాగ్లో అయినా, ప్రతిపాడులో అయినా, రేపటి నుండి మురారిలో అయినా మా అందరి ఆలోచన, తపన పిల్లల యొక్క భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దాలన్నదే. సో ఈరోజు మనం ప్రారంభించుకున్నది ఒక నూతన విద్యా ప్రాంగణం మాత్రమే కాదు. నా దృష్టిలో పిల్లల యొక్క అద్భుతమైన భవిష్యత్తు అయిన ఒక ప్రయాణంలో ఈరోజు ఒక మొదటి అడుగు మాత్రమే. సో ఈ ప్రయాణం చాలా సఫలీకృతంగా అవ్వాలని మీ అందరి తోడ్పాటు, మీ అందరి ఆశీర్వాదాలు మా విద్యార్థుల మీద, మినర్వా వ్యవస్థ మీద ఉండాలని గత 38 సంవత్సరాలుగా మా ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించాం. రమేష్ రాజ్ గారు, మురళి గారు చెప్పినట్టు మా విద్యార్థులు లేని రంగం లేదు. ఎందుకంటే ఎప్పుడన్నా ఎక్కడికి వెళ్ళినా, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడో అక్కడ మాకు పూర్వ విద్యార్థులు మాకు కనిపిస్తూ ఉంటారండి. సార్ పలానా సంవత్సరంలో మేము మినర్వాలో 10వ తరగతి చేసామండి, లేకపోతే డిగ్రీ చేసాము, జూనియర్ కాలేజ్లో మేము చదివాము. సో ఆ విధంగా మురారిలో కూడా ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ అద్భుతమైన ప్రాంగణంలో కూడా మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆధ్వర్యంలో మన విద్యార్థులు, మురారి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే విద్యార్థులందరి భవిష్యత్తు కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరి తోడ్పాటు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక 38 సంవత్సరాలు, ఇంకా పైబడి సంవత్సరాలు ఇక్కడ ఒక ఇలాగ రమేష్ రాజ్ గారు చెప్పినట్టు మురారి అంటే మినర్వా స్కూల్ ఉంది, ఆ మురారి ఏనా అనేటట్టు మురారికి ఒక మంచి పేరు రావాలని, మినర్వాకు ఒక మంచి పేరు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.